హలో అండి, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ రవి బండారి. సో ఈరోజు మనతో ఉన్న గెస్ట్ తోడి నీడా ఫౌండర్ రాజేశ్వరి గారు. సో మేడంతో మాట్లాడి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. ఇది ఒక మంచి రిలేషన్షిప్. హ్మ్. అంటే నెక్స్ట్ జనరేషన్కి ఇది ఒక నాంది, ఒక అవును. పునాది అని చెప్పవచ్చు. అవును. సో ఇలాంటి బంధం నుంచి భార్యాభర్తలు మ్యారేజ్ అయిన తర్వాత చికాకులు గొడవలు ఏవో పెట్టుకొని విడిపోతుంటారు, డివోర్స్ అవును. తీసుకుంటారు. అవును. అసలు ఈ డివోర్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి మేడం? ఒకప్పుడు 100 సంవత్సరాలకి పూర్వం పోల్చుకుంటే మన దేశంలో విడాకులనేవి లేవు. అది ఎస్ మన మేడం. కల్చర్ కూడా కాదు. అవును. మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. 100 సంవత్సరాలకి పూర్వం ఆడదానికి వ్యక్తిగత స్వతంత్రం లేదు. చదువు లేదు. ఆర్థిక స్వతంత్రం లేదు. అంచేత భర్త దగ్గర గానీ, పేరెంట్స్ దగ్గర గానీ పడుండడం తప్ప వేరే ఆల్టర్‌నేట్ లేదు. ఇప్పుడేంటంటే రాను రాను రోజులు మారుతున్న కొద్దీ విద్యా అవకాశాలు పెరిగాయి ఆడవాళ్ళకు. ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగాయి. అవును. ఉద్యోగం వచ్చిన తర్వాత సంపాదన ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి ఆర్థిక స్వతంత్రం అనేది కాన్ఫిడెన్స్‌తో పాటు కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చింది. ఓకే. అంటే నా బ్రతుకు నేను బ్రతకగలను అనే ధీమా. ఇక భార్యాభర్తల విడాకుల విషయానికొస్తే, ఒకప్పుడు ఇది బంధం చాలా పవిత్రమైనది. కష్టమో, సుఖమో ఇద్దరూ భరించాలనే భావన ఉండేది. ఇప్పుడేంటంటే నాకు తోడునీడలో 50 ఏళ్ళకి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకే పెడతాము. వాళ్ళు డైవర్స్ సర్టిఫికెట్లు ఎక్కువ. మ్యారేజ్ అయిన వాళ్ళకంటే కూడా ఓకే. డైవర్సులు ఎక్కువ. 50 ఏళ్ళకే డైవర్స్ ఏంటి? అంటే వాడికి 30 దాటిదాకా పెళ్లి చేసుకోవట్ల. 10, 15 సంవత్సరాలకి విడాకులు కూడా అయిపోతున్నాయి. అసలు అది కూడా కాదు. ఇంకా ఇప్పుడిప్పుడు చెప్పాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సంపన్న కుటుంబాల్లో పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అవును. పెద్ద పెద్ద మ్యారేజ్ హాల్స్ బుక్ చేసి సెలబ్రిటీస్ డెకరేషన్‌లు గాని. ఇవన్నీ. తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇంత ఖర్చు పెట్టి చేస్తే వాళ్ళు ఫస్ట్ యానివర్సరీ దాకా కలిసుంటారో విడిపోతారో చెప్పలేం. హ్మ్. ఒక అమ్మాయి ఎవరో మాట్లాడుకున్నారు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు నచ్చారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళ హాల్ బుక్ చేశారు. శుభలేఖలు పంచారు. చుట్టాలకు ఇచ్చేశారు. అంతా అయిపోయింది. ఓకే. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు భార్యాభర్త. అదే ఈ కాబోయే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు. ఇక 4 రోజుల్లో పెళ్ళుందనగా అతను మాట్లాడుతూ చాలా క్యాజువల్‌గా ఆర్ యూ ఏ వర్జిన్ అని అడిగాడు ఆ అమ్మాయిని. ఓకే. ఆర్ యూ ఏ వర్జిన్ అని అడిగేటప్పటికి ఆ అమ్మాయికి అహంభావం అదే అహం దెబ్బతింది. అంటే నన్ను వర్జిన్ అని అడుగుతావా? అసలు నువ్వు అవునో కాదో నాకే తెలుసు అన్న భావన ఏదొచ్చిందో మొత్తం మీద పెళ్లి క్యాన్సిల్ చేసేసింది. హ్మ్. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని, పట్టు చీరలు, నగలు అన్నీ కొనుక్కొని, ఒక పక్క హాల్ బుక్ చేసి, అన్నిటికి మించి చుట్టాలందరికీ చెప్పుకున్న తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయింది ఆ అమ్మాయి. ఓకే. పెళ్లి ఏం చేయాలి? కాదని బలవంతంగా చేస్తే చస్తుందేమో అని భయం. హ్మ్. చుట్టాలందరికీ వీళ్ళు జవాబు చెప్పుకోవాలి కదా! ఎందుకు క్యాన్సిల్ చెప్పుకోవాలి. చేశారంటే. చేయడమే కాదు, ఆ అబ్బాయి నెంబర్ బ్లాక్ చేసేసింది. మాట్లాడడం మానేసింది. ఓకే. అబ్బాయి సరే ఎవరి ద్వారానో ఏదో ఫోన్ చేసి, "నేను చాలా ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఏ విషయంలో నువ్వు హర్ట్ అయ్యావో, ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలియటం లేదు. అసలు కారణం ఏంటి నన్ను పెళ్లి చేసుకోననడానికి" అని హ్మ్. అడిగితే అప్పుడు చెప్పింది. "నువ్వు వర్జినేనా అని అడిగావు నన్ను. అంటే నా కన్యాత్వ పరీక్ష చేస్తావా నువ్వు? అంటే నీకు అంత అనుమానం ఉన్నవాడు రేపు పొద్దున్న పెళ్ళయిన తర్వాత పాలవాడొచ్చినా అనుమానమే, నీకు పూలవాడొచ్చినా అనుమానమే. యెస్ మ్యామ్. ట్రూ. అంచేత ఇంత అనుమానం వాడిని నేను చేసుకోదలుచుకోలేదు. అంచేత క్యాన్సిల్ అంది." పెళ్ళికి ముందైనా క్యాన్సిలే. పెళ్లి తర్వాత తర్వాత విడాకులు. అవును. లీగల్ మ్యారేజ్ కాబట్టి డైవర్సు. నీకు డైవర్స్ విషయానికొస్తే ఎందుకు తీసుకుంటున్నారు అంటే, నాకు నవ్వొస్తుంటుంది వాళ్ళు చెప్పే కారణాలు చూస్తే. మా ఆవిడ అనుమాన పక్షి అండి. అందుకని విడాకులు ఇచ్చిందంటాడు ఈయన. హ్మ్. ఆవిడ మా ఆయన అస్తమానం హెరేజ్ చేస్తాడండి. 24 గంటలు నన్ను కట్నం తేలేదనో, నేను అందంగా లేననో, నాకు పిల్లలు పుట్టలేదనో, ఏదో ఒక కారణం వల్ల హెరేస్ చేస్తాడండి. అందుకని విడాకులు. ఓకే. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా సర్దుకునే తత్వం లేకపోవడం. ప్రధానమైన విషయం ఏంటంటే, చిన్న విషయాలకి సినిమాకి తీసుకెళ్ళకపోతే విడాకులు. ఇవాళ టూర్ ఎడదామంటే వద్దంటే విడాకులు. హ్మ్. ఏ విషయమైనా సరే విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు తప్ప, ఈ జీవితం పోతుందనుకోవట్లా. జీవితం పోవట్లా. ఎందుకంటే ఆల్టర్‌నేటివ్ రెండో పెళ్లి చేసుకుంటారు. యెస్. 2 కాకపోతే 3 పెళ్లి పెళ్ళికి ఆప్షన్ అనేది వచ్చింది గదా! హ్మ్. ఇదివరకంటే వేరే ఆప్షన్ లేదు, భరించాల్సిందే. ఇప్పుడు విడాకులు తీసుకొని ఈజీగా ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, మగవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. అన్నింటికంటే కూడా ప్రధానంగా లివ్ ఇన్ రిలేషన్ వచ్చింది. యెస్ అది మ్యామ్. అది ట్రూ. వెరీ ఈజీ. హ్మ్. పెళ్లి కంటే కూడా లివ్ ఇన్ రిలేషన్ హ్యాపీగా ఉంది ఇద్దరికీ. అవును. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్. అవును మేడం. ఇప్పుడు హ్మ్. ఈ లివింగ్ రిలేషన్‌షిప్ వల్ల అవును. కొందరు మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. అవును. అండ్ మ్యారేజ్ తర్వాత డివోర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో అవును. లివింగ్ రిలేషన్‌షిప్ అనేది ఆప్షనల్‌గా ఉంది కాబట్టి డివోర్స్ అడుగుతున్నారు తీసుకోవడానికి. అంతే. యెస్ మ్యామ్. అది ఇంకా ఇప్పుడు మాకు సీనియర్ సిటిజన్స్‌లో లివ్ ఇన్ రిలేషన్ అంటే దేర్ ఈస్ ఎ మీనింగ్ ఇన్ ఇట్. అంటే 60, 70 ఏళ్ళొచ్చాక వీళ్ళకి మళ్ళా పిల్లలు పుట్టరు. హ్మ్. పుట్టిన పిల్లలు ఏమైపోతారనే భయం లేదు. కానీ గవర్నమెంట్ 25 ఏళ్ల వాళ్ళు కూడా లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండొచ్చు అనేటప్పటికి, ఇప్పుడు అసలు లివ్ ఇన్ రిలేషన్‌లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ లాగా లివ్ ఇన్ రిలేషన్ వాళ్ళకి ప్రత్యేకమైన హాస్టల్స్ వచ్చాయి. మొన్న ఎప్పుడో పేపర్‌లో చూసాను. అవును. కో అంటే లివింగ్. బాయ్స్ హాస్టల్ వేరు,
గర్ల్స్ హాస్టల్ వేరు ఉండేవి ఇది వరకు. ఉండేవి. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ కావాలనుకున్న వాళ్ళకి ప్రత్యేకమైన హాస్టల్స్, అవును. కో లివింగ్ హాస్టల్స్ వచ్చాయి. కో లివింగ్ హాస్టల్స్. దాంట్లో ఛార్జ్ ఎక్కువ చేస్తారు. అయితే ఇద్దరు కలిసి ఉండొచ్చు కదా, ఇద్దరు కలిసి ఉంటారు. అవును. అసలు నాకు డైజెస్ట్ కాని విషయం ఏంటంటే, నువ్వు 2 ఏళ్ళో 3 ఏళ్ళో అవతల వాడితో లివ్ ఇన్‌లో ఉన్నావు. హ్మ్. కొన్నాళ్ళ తర్వాత నీకు గొడవలొచ్చాయి. హ్మ్. లేదా నీ పేరెంట్స్ ఎక్కడో పల్లెటూరులో ఉంటారు. వాళ్ళ అమ్మాయికి పెళ్లి కాలేదని వాళ్ళు గొడవ చేసి ఏదో ఒక సంబంధం చూపిస్తారు. హ్మ్. ఆ సంబంధం వాడు బాగున్నాడు. లేదా వీడికంటే వాడికి ప్యాకేజ్ ఎక్కువంటే ఈజీగా ఇది కాదని దానికి జంప్ అయిపోతున్నారు. ఓకే. ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు వీడితో కలిసుండి వీడికి గుడ్ బై చెప్పేసి గంపలో కూర్చొని తాళంచు తాళి కట్టించేసుకుంటున్నారు. అది అంటే నాబోటి వాళ్ళకి డైజెస్ట్ కాని విషయం. అంత తేలిగ్గా ఎలా మర్చిపోగలుగుతారు? 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒకడితో కలిసి హ్మ్. డే అండ్ నైట్ సాంగత్యంలో నీకు కొంత వాళ్ళ పట్ల ఒక ఇష్టమో, ఒక ఎమోషనల్ రిలేషన్ మెయిన్‌లీ. యెస్ ఒక మ్యామ్. ఎమోషనల్ రిలేషన్ అనేది ఉన్న తర్వాత ఒక్కసారిగా వాడిని మర్చిపోయి ఎలా ఇంకొకడితో ఎలా తాళి కట్టించుకోగలుగుతావు? ఇంకొకడితో ఎలా సంసారం చేయగలుగుతావు? హ్మ్. ఎలా మర్చిపోగలుగుతున్నావు అంటే ఎమోషన్స్ లేవు. హ్మ్. ఏదో అవసరమైన నాళ్ళు కొన్నాళ్ళు ఉన్నాం. ఇట్ ఈజ్ ఓన్లీ ఎ బయోలాజికల్ నీడ్ అంతే. ఓకే. అవసరమైన నాళ్ళు ఉన్నాం. అది అయిపోయింది. చాలు వదిలేసాం. ఇంకొని చేసుకుంటాం. ఓకే. అంటే చొక్కాలు, చీరలు మార్చినంత తేలిగ్గా ఆడవాళ్ళని, మగవాళ్ళని మార్చడం అనేది జరిగిపోయింది. హ్మ్. అయితే 25 ఏళ్ల లివ్ ఇన్ రిలేషన్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే జాగ్రత్త పడతారు కరెక్టే. ఎంత జాగ్రత్త పడ్డా కర్మం కొద్దీ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకో, హ్మ్. ఎవరో డాక్టరే చెప్పింది. ఇప్పుడొచ్చే అబార్షన్ కేసుల్లో మాకు ప్రెగ్నెన్సీ లివ్ ఇన్ రిలేషన్ కేసులే ఎక్కువ అని. ఎక్కడో యెస్. టీవీలో చూసాను యెస్ నేను. మ్యామ్. ఎందుకంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం ఇష్టం లేదు. రేపు పొద్దున ఇంకో పెళ్లి చేసుకోవాలంటే ఈ పుట్టిన వాళ్ళు అడ్డం అవుతారు కదా! హ్మ్. ఈ లివ్ యెస్ ఇన్ మ్యామ్. రిలేషన్‌లో ఎన్నాళ్ళు ఉంటారో తెలీదు. విడిపోతారో తెలీదు. పోనీ వీడినే పెళ్లి చేసుకుందామంటే చేసుకోరు. ఇద్దరికీ సరిపడదు. ఇద్దరు కూడా పిల్లలు కావాలనుకోవటల్లా. అంచేతే అబార్షన్‌లకి వెళ్ళిపోతున్నారు. కర్మం చాలక 4, 5 నెలలు అయిపోయి అబార్షన్ కుదరదు, ప్రమాదం అన్నారనుకో, హ్మ్. చచ్చినట్టు పిల్లల్ని కనాలి. కంది అనుకుందాం. ఎక్కడికో వెళ్ళింది. ఎవరి దగ్గరో ఏ చుట్టాలింట్లోనో, ఏ హాస్పిటల్‌లోనో అడ్మిట్ అయింది. కనేసింది. హ్మ్. ఈ పుట్టిన పిల్లలకి తండ్రి ఎవరంటే ఏం చెప్పాలి? యెస్. వాడు వెళ్ళిపోయాడు. లివ్ ఇన్ రిలేషన్‌లో నాకు ఈ పిల్లలు వద్దు, ఈ జంజాటం వద్దని వాడు వెళ్ళిపోయాడు. హ్మ్. ఇప్పుడు ఆ బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్తుంది ఈవిడ? అవును. సమాజంలో ఆహ్, ఒక మెట్టు దిగినట్టే గదా! రేపొద్దున పెళ్లి చేసుకోవాలంటే ఈ పిల్లలు అడ్డం. హ్మ్. వాళ్ళు నా పిల్లలు కాదని తీసుకెళ్ళి ఎక్కడ పడేసేసి పెళ్లి చేసుకోలేదు. ఆ పిల్లలతో సహా వస్తే ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారని చేసుకోబోయే వాళ్ళు అడుగుతారు. మనకొద్దులే బాబు ఈ సంబంధం ఎక్కడ ఎంతమందితో తిరిగిందో అని ఒక స్టాంప్ ఏసేస్తారు. యెస్. దానివల్ల ఈ లివ్ ఇన్ రిలేషన్ యంగ్‌స్టర్స్‌లో లివ్ ఇన్ రిలేషన్ వల్ల నష్టం ఏంటంటే, ఈ పుట్టిన పిల్లలకి తండ్రి ఎవరు అనేది తెలీదు. సింగిల్ పేరెంట్‌తో పోనీ తల్లితోటే వాళ్ళు బ్రతుకుతున్నారనుకో, ఈ అమ్మాయి ఏ పెళ్లి చేసుకోకుండా ఆ పిల్లాడిని పెంచుకుంటూ ఉండిపోయిందనుకుందాం. హ్మ్. సింగిల్ పేరెంట్‌తో బ్రతికేటువంటి ఆ అబ్బాయి మానసిక స్థితి ఏంటి? వాడికొక 5, 6 ఏళ్ళు వచ్చిన తర్వాత స్కూల్‌లో ఏసిన తర్వాత వాడికి తండ్రి లేడు అని తెలిసిన తర్వాత 10 మందిలో వాడు ఎంత మానసికమైన వేదనకి గురవుతాడు. వాళ్ళ అమ్మ డిప్రెషన్‌లోకెళ్తారు. ఎందుకు విడాకులు తీసుకున్నారో తెలీదు. అది కారణం ఏంటో తెలిసినా తెలియకపోయినా దాని ఫలితం ఏమీ అభంశుభం తెలియని పిల్లవాడు అనుభవిస్తున్నాడు కదా! ఇంపాక్ట్ ఉంటుంది ఆ అబ్బాయి అంతే పైన. దాని ఇంపాక్ట్ ఆ పిల్లాడి మీద ఉంటుంది కదా! కొంతమంది ఆ పిల్లలు కూడా ఏమవుతారంటే కొంతమంది అగ్రెసివ్‌గా తయారవుతారు. ఎవరైనా అడిగితే యెస్. రెచ్చిపోతారు. కొంతమంది టిమిడ్‌గా తయారవుతారు. అందరూ హ్మ్. అడుగుతుంటే వాళ్ళు ఆ తలంచుకుని లోపల లోపల కుమిలిపోతూ ఉంటారు. అంటే పిల్లవాళ్ళ మానసిక స్థితి సవ్యంగా పెరగరు వాళ్ళు. ఓకే. అంచేత ఇన్ని ఆలోచించుకోవాలి. ఒకసారి లివ్ ఇన్ రిలేషన్‌లో అడుగు పెట్టే ముందు లేదా విడాకులు అనుకో లీగల్ మ్యారేజే అయింది. విడాకులు అయ్యాయి. విడాకులు అయ్యాక పిల్లలు పుట్టారు. వాడు వెళ్ళిపోయాడు విడాకులు ఇచ్చేసి. నాకు చాలామంది చెప్తుంటారు. మరి పిల్లలు ఎక్కడున్నారంటే, పిల్లలు నాకు సంబంధం లేదండి ఆవిడ దగ్గర ఉన్నారని చాలా ఈజీగా చెప్పేస్తారు. నీ ఓకే. సంబంధం ఎలా పోయింది? నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డే కదా! హ్మ్. మీ ఇద్దరు విడాకులు తీసుకొనన్నాళ్ళు మీకు కలిసి పెరిగారు. ఇప్పుడు ఆ పిల్లాడికి 3 ఏళ్ళో, 4 ఏళ్ళో వచ్చాక మీరు విడాకులు తీసుకున్నారు. చిన్న పిల్లాడు కాబట్టి కోర్టు తల్లికిచ్చారు. తల్లి దగ్గర పెరుగుతున్నాడు. కానీ నీకు పిల్లాడు గుర్తురాడా? ఇన్నాళ్ళు పెళ్లి చేసుకొని ఆ పిల్లాడితో కలిసి పెరిగి వాడికి గోరుముద్దలు తినిపించిందో, కూర్చోబెట్టి కథలు చెప్పిందో, పక్కన పడుకోబెట్టుకొని లాలి పాడిందో ఏదో. ఏదో ఒకటి గుర్తొస్తాయి గదా! అలాగా గుర్తొచ్చిన విషయాలనేవి ఉంటాయి కాబట్టి అది అంత తేలిగ్గా ఎలా మర్చిపోతారో నాకు అర్థం కాదు. హ్మ్. యెస్ మ్యామ్. అంచేత పిల్లలు విషయంలో బాగా అంటే విడాకులు తీసుకునే ముందు ఒక్కసారి వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించాలి పిల్లలు యెస్ ఉన్నట్లయితే. మ్యామ్. పిల్లల జీవితం పాడైపోతుందనైనా కొట్టుకుంటున్నో, తిట్టుకుంటున్నో ఇద్దరు కలిసుంటే కనీసం పిల్లల భవిష్యత్తు బావుంటుంది. ఓకే. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూసారు కదండీ! భార్య, భర్త ఇద్దరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. సో ఇలాంటి మంచి విషయాల కోసం మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. థ్యాంక్ యూ.